ఉలవలతో పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని చాలా జాగ్రత్తగా అస్సలు అడగంటకుండా పచ్చిగా లేకుండా ఇలా దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉలవలు వేగకపోతే పచ్చడి అయితే అస్సలు రుచి ఉండదు. సో జాగ్రత్తగా అయితే ఉలవల్ని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక్కో స్పూన్ చొప్పున జీలకర్రని, ధనియాలని, నువ్వుల్ని, ఎండుమిర్చిని కూడా వేసేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసుకొని చింతపండుని వాటర్తో పాటు వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ చట్నీ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చుకున్న గోరువెచ్చటి నీటిని అయితే వేడి నీటిని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. లేట్ అయ్యే కొద్దీ ఈ చట్నీ అయితే గట్టి పడిపోతూ ఉంటుంది కాబట్టి పల్చగా అయితే చేసుకోండి. పోపు కోసం ఇక్కడ చూపించినవన్నీ వేసేసుకొని అందులోనే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించేసి పక్కకైతే తీసుకోవాలి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్